సమాజంలో అనేక రకాల ప్రేమ వ్యవహారాలు చూస్తూ ఉంటాం. నిత్యం కూడా అనేక మంది అబ్బాయిలు అమ్మాయిని ప్రేమించారని, అమ్మాయిలు అబ్బాయిని ప్రేమించి మోసపోయినటువంటి వార్తలు నిత్యం మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా ఓ ట్రాన్స్జెండర్ని దాదాపు 5 ఏళ్ల పాటు గాఢంగా ప్రేమించినటువంటి ఓ ప్రేమికుడు తీరా పెళ్లి చేసుకున్నాక పూర్తి స్థాయిలో కూడా ఆమె వద్ద డబ్బులు బాగా దండుకొని తర్వాత నువ్వు ట్రాన్స్జెండర్ అంటూ కూడా మొహం చాటేసి జారుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చింది, స్పందన లేదు. తర్వాత చనిపోయేందుకు పాయిజన్ తీసుకుని తర్వాత పోలీసులు కదలిక వచ్చి ఈ యొక్క కేసు బయటపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పళని గంగా అనేటువంటి ట్రాన్స్జెండర్ మహిళ ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఎవరు మిమ్మల్ని ప్రేమించారు? మీ ప్రేమాయణం ఎన్నేళ్ళు సాగింది? ఏం జరిగింది? మీ స్టోరీ ఏంటి? నాకు 2015లో రాహుల్ అనే వ్యక్తి పరిచయం అయినాడు. కాళహస్తిలో పెళ్లి మండపం పక్కన బట్టల షాప్లో పనిచేస్తున్నాడు. ఆ బట్టల షాప్లో పనిచేసినప్పుడు అతను నాకు ఫ్రెండ్గానే ఉన్నాడు. అతనికి సౌకర్యంగా ఏమి భోజనం కానీ మంచి చెడ్డ ఏది సౌకర్యంగా లేని పరిచయంలో అతను నాతో ఫ్రెండ్గా ఉండి నాతో అంత సౌకర్యంగా ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్గా ఉంటేనే మనల్ని బాగా చూసుకుంటున్నది, మనం పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేసి 5 సంవత్సరాలు నాకు ఫ్రెండ్గానే ఉన్నారు. 2015 నుంచి 2020 దాకా నమ్మకంతో నాకు ఫ్రెండ్గా అయిన తర్వాత 5 సంవత్సరాలు ఇంత బాగానే ఉన్నాడు కదా అనేసి నేను నమ్మాను. లాక్డౌన్లో నాకు ఒక దగ్గర కూలీకి బట్టల షాప్లో పనిచేసేది నాకు ఇష్టం లేదు. మనం సొంతంగా షాప్ పెట్టుకుంటాం, డెవలప్ చేస్తాము అనేసి నన్ను నమ్మించాడు. లాక్డౌన్లో వాళ్ళ అమ్మ నవీన షాప్ పెట్టి నా బిడ్డ బాగుపడతాడనేసి చెప్పింది. వాళ్ళ అన్న అరవింద్ లాక్డౌన్లోకి చెప్పాడు, నువ్వు షాప్ పెట్టు, నువ్వు వాడు కలిసి తప్పకుండా నేను కూడా 4 లక్షలు సహాయం చేస్తాననేసి అరవింద్ చెప్పాడు. అతను కనీసం రూపాయి బిల్ల కూడా సహాయం చేయలేదు అరవింద్. లాస్ట్కి నేను కష్టపడి అప్పులు చేసి చీటీలు ఫైనాన్సులన్నీ తీసి 18 లక్షల దాకా పూర్ణం బేకరీ పెద్ద మసీదు వీధి పూసల వీధిలో నేను రూమ్ రెంట్కి తీసి అడ్వాన్స్ కట్టి బట్టల షాప్ పెట్టాను. బెంగళూరు నుంచి సరుకులు తెప్పించి పెట్టాము. అతను సమయానికి షాప్ నడపక ఫ్రెండ్స్తో షికారు సినిమాలు తిరిగి అప్పులు చేసేసి నానా గాబరి చేసి దివాళి తీసేశాడు. ఇప్పుడు షాప్ పెట్టిన 1 సంవత్సరానికే దివాళి తీసేసి గందరగోళం గొడవలైంది. నేను గట్టిగా అడిగిన దానికి వాళ్ళమ్మ, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు పడాల్సిందే, నువ్వు చేసుకోవాలా, మొగుడంటే ఊరికే వస్తాడా, నువ్వు నమ్మి చేసుకున్నావు, కష్టమైన సుఖమైన పడాలా, ఎవరి కోసం చేసావు, వాడు కావాలన్నప్పుడు ఎన్ని వచ్చినా నువ్వు పడుకుంటేనే ఉండు, లేదంటే వాడితో సెటిల్మెంట్ చేసుకొని 2022లోనే గట్టిగా చెప్పేసింది. 2023 దాకా నేను చూసినాను. మేము పెళ్లి చేసుకుంది 2021, షాపు నడిపింది 2022, 2023కంతా నన్ను గందరగోళంగా గొడవ చేసేసినారు. అప్పులో వాళ్ళంతా వచ్చి ఎట్టంటే అట్ట అడుగుతూ ఉంటే వాడు అప్పులో నన్ను నానా గాబరగా అడిగినా కూడా వాడు సంతోషంగా హ్యాపీగా ఫ్రెండ్స్తో బైక్లో తిరుగుతా హ్యాపీగా సినిమాలు షికారు చేస్తున్నాడు. అది తట్టుకోలేక నేను కోపం వచ్చేసి నేను గట్టిగా పట్టే కాడికి వాళ్ళమ్మ, నువ్వు వద్దనుకుంటే స్టేషన్లో నీకు మాట్లాడతాం రా అన్నారు. మనం ఇంత చేసి మనం స్టేషన్కి రాని పిలుస్తున్నారే, మనం ఏం తప్పు చేశాము అనేసి ఈ అప్పులోలు గురించి ఈ నా భర్త చేసిన మోసానికి నేను ఫాయిజను అంజు యాదవ్ 2023లో ఆమె సిఐగా ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళి, మేడం నా పరిస్థితి ఇది అంటే ఆ మేడం కూడా టూకీగా తీసుకొని సరేలే చూద్దాం అట్ట ఇట్ట అన్నారు. ఇక్కడ కూడా మనకు సరిగా న్యాయం జరగలేదనేసి నేను అక్కడ ఫాయిజ్ను బ్యాగ్లోనే పెట్టుకొని పోయి తాగేసి పడిపోయాను. కానిస్టేబుల్ని పిలిచి సిఐ మేడం తీసుకెళ్ళి ముందు అడ్మిట్ చేసేయండి అన్నారు. ఆ తర్వాత పోలీసులు నన్ను ఎత్తుక్కొని 23లో ఎవరూ రాలేదు. నాకు అయిన వాళ్ళు వచ్చి చూసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 3 రోజుల తర్వాత నా భర్త రాహుల్ చౌదరి వచ్చి, ఈ మారిగా నువ్వెందుకు తొందరపడి చేసుకున్నావు, నేనేదో కోపంలో అరిచినాను, నేను నిన్ను బాగా చూసుకుంటాను అనేసి భయపడిపోయి నాకు బాగా అయ్యేంతవరకు ఒక 3 నెలలు 4 నెలల దాకా నువ్వు చెప్పినట్టు వింటాను, నేను ఆడిగిపోను, మన బాధలన్నీ తీరిపోతాయని మంచి మాటలు చెప్పాడు. 5 నెలల తర్వాత మళ్ళా నేను మా అన్న బయట ఊరికి వెళ్ళిపోమంటున్నాడు, పని చేయమంటున్నాడు, ఆడిగిపోయాడు. నేను ఆడిగిపోయినా నేను హోటల్ మీద నేను చదవమన్నాడు. నాకు ఇంత వయసు వచ్చినాక నేను చదవలేను అనేసి రాహుల్ చెప్తాడు. వాళ్ళన్న అరవింద్, నువ్వు బయట ఊరికి వెళ్ళిపోరా అనేసి ప్రెజర్ చేసే కాడికి నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం. నా ఇంట్లో నాకు ఎవరు సపోర్ట్ లేదు, నా అమ్మ నాకు ఎవరు చేసేవాళ్ళు నాకు ఎవరు లేదు, అన్నీ నువ్వే ఇప్పుడు షాపే పెట్టించింత చేసావు కదా, ఇప్పుడు సినిమా ఫీల్డ్ అన్నా పెట్టు అనేసి ప్రెజర్ చేసి నన్ను బతిమలాడే కాడికి అప్పుడు నేను నా ట్రాన్స్జెండర్ దగ్గర తీసుకెళ్ళి మా అత్త
మానసత్త కాడ తీసుకెళ్ళి, అత్త షాప్ పెట్టి ఇట్టంతా అయిపోయింది, మీకు చెప్పలేదు, ఇప్పుడు ఇట్లంతా జరిగింది, సినిమా ఫీల్డ్లో పోవాలంటున్నాడు, ఎట్టద్ద అంటే ఆమె భయం పెట్టింది. ఏం రా నువ్వు షాప్ పెట్టింది నాశనం చేసి ఇప్పుడు సినిమా ఫీల్డ్లో పోవాలంటే ఏడదేస్తుంది డబ్బు అంటే, లేదు మా అట్లా చేయకపోతే నేను బయట దేశాలకి ఎక్కడికైనా వెళ్ళిపోతాననేసి వాళ్ళు దగ్గర చెప్పినాడు. ఇంత చేసేసి ఇంత ప్రయాణం చేసుకునేసి అల్లకొల్లం చేసి ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్రా సమాధానం అంటే, సరే తనకి నా మీద ప్రేమ ఉంటే సినిమా ఫీల్డ్లో పెట్టమని చెప్పనేసి ప్రెజర్ చేసే కాడికి అప్పటి నుంచి నేను భిక్షాటనకి వెళ్ళి ప్రతి రూపాయి షాపులు కాడ అడుక్కొచ్చి సినిమా ఫీల్డ్ అమీర్పేటలో తీసుకెళ్ళి వినోద్ సార్ దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసింది నేనే. హైదరాబాద్లో తీసుకెళ్ళి సినిమా ఫీల్డ్లో యాక్టింగ్ స్కూల్లో చేర్చాను, డ్యాన్స్ నేర్పించాను, జాగింగ్ షూలు అనేసి ఇవన్నీ అన్ని మంచి చెడ్లని 3 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఇప్పుడు జనవరి నుంచి మళ్ళీ మార్పు వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళకంతా తనకి నాకే సంబంధం లేదు, 3 సంవత్సరాలు మొహం కూడా చూడడం లేదని అబద్ధం చెప్పాడు. ఇప్పుడు నాతో సంబంధం ఉంటే వాళ్ళన్న వాళ్ళవ్వ సుశీలమ్మ, వాళ్ళన్న అరవింద్ నేను ఇంట్లో రానివ్వరా, నువ్వు ఆ దరిద్రాన్ని వదిలించుకోరా అనేసి వాళ్ళన్న అరవింద్ చెప్తున్నాడు. సుశీలమ్మ అనే ఆమె తిట్టు ముందర ఉండే ఆమె, ముత్తరాజపాలెంలో సుశీలమ్మ అనే ఆమె కూడా ముసలామె కూడా ఆ దరిద్రాన్ని వదిలించుకోరా, నెలకాలం దాని దగ్గరే ఉంటే నీకు పెళ్లి కూడా జరగదనేసి వాళ్ళు లేనిపోనేటి చెప్పి నా భర్తని నన్ను గొడవలకి సృష్టి చేశారు. నా భర్తకి నాకు గొడవ పెట్టేసి గొడవలు అయిపోయింది. ఇప్పుడు అదంతా జరిగింది. ఇప్పుడు అతను ఆలోచన విధానం ఏంటి? ఇప్పుడు వాళ్ళ బంధువులు కాకుండా ఇప్పుడు అతను ఏమన్నా మిమ్మల్ని దగ్గర చేరే పరిస్థితి ఉందా లేదా? ఇప్పుడు కరాఖండిగా ఏం చెప్తున్నాడంటే, నేను బయట దేశాలంతా చూడాలి, మా వాళ్ళు మాటిని నేను బయట దేశం ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నీకు 3 సంవత్సరాల తర్వాత నీకు ఇప్పుడు నేను చేయి దొరికేంత ఛాన్స్ లేదు, నీ మొహానికి నేను కట్టడమే గొప్ప. ఇప్పుడు నేను బయట దేశానికి వెళ్ళిపోతే 3 సంవత్సరాల తర్వాత నేను ₹1,00,000 చొప్పున 3 సంవత్సరాల తర్వాత నీకు 10 లక్షల పైన నేను ఇయ్యలేను, నీ వల్ల ఏం చూసుకో, నన్ను కూడదని ప్రెజర్ చేసావంటే నేను మనుషుల్ని పెట్టి రాడ్ తీసుకొచ్చి, నా ఫ్రెండ్సే ఉన్నారు తాగేసి, నైట్ నువ్వు పోతా ఉంటావు భిక్షాటం చేసేసి బస్తీలకు పోయి వచ్చేటప్పుడు నైట్లో నీ తలకాయ పగలు కూడా వేస్తారు, నేను హైదరాబాద్లో ఉన్నా నాకేం తెలియదని చెప్పేస్తాను, నీ బతుకు నడీది పాలైపోతుంది, నువ్వు మంచిగా ఉంటే నీ బతుకు నువ్వు బతుకుతావు, లేదంటే నిన్ను కొట్టి చంపేస్తాను, మనుషులు పెట్టి కొట్టిచ్చేస్తాను, నా బతుకులో నువ్వు అడ్డం రాకూడదు అన్నారు. నేనేమంటున్నానంటే, నీ బతుకులో నేను అడ్డం రాను, నీవు పెళ్లి చేసుకో, ఎట్టనే ఉండు, నన్ను పెళ్లి చేసుకున్న రోజు కూడా చెప్పాను, నువ్వు ఇంకో పెళ్లి కూడా చేసుకున్నా నేను ఇబ్బంది పెట్టను, నా లైఫ్ లాగా నీ లైఫ్ అవ్వకూడదు, నీకు ఒక భార్య రావాలి, ఒక కూతురు ఒక కొడుకు పుట్టాలి, అప్పుడు కూడా నేను ప్రెజర్ చేయనని చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు శాశ్వతంగా నువ్వు నాకు అక్కర్లేదు అన్నప్పుడు నేను 23 లక్షలు గుటల్ షాప్కి సినిమా ఫీల్డ్లో పెట్టిన డబ్బు నాకు కావాలి, అది ఇచ్చేసి తన బతుక్కోవచ్చు, నా బతుకు నేను బతుక్కుంటాను. ఇప్పుడు ఎవరు మాట వినేసి మారాడు? ఆ సుశీలమ్మ అనే మాట, అరవింద్ అనేవాడు మాట, వాళ్ళ అమ్మ మాట వినేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ కాడే మాట్లాడి నాకెంతో మాట్లాడి 23 లక్షలు ఇచ్చేస్తే నా బతుకు నేను బతుకుతాను కదా. ఇప్పుడు నేను ఇవ్వలేను, నీ వల్ల ఏం చేసుకో, నా బొచ్చు కూడా పీకలేవు అని చెప్తున్నాడు. ఒక సామాన్య ట్రాన్స్జెండర్ని ఇట్లా హింసిస్తున్నాడు. ఇంకా వేరే అమ్మాయిల పరిస్థితి ఇంకెట్లుంటుందో నాకే తెలియడం లేదు. ఇప్పుడు నాకు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటాను, బాగుండే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని నిన్నే నేను గనగన పూజ చేసి అరహరాన్ని పూజ చేసే దాన్నే నిన్ను వంచేశాను, నేను మీద ఎంతోమంది భక్తితో నీ కాళ్ళకు దండం పెడుతున్నారు, అలాంటి దాన్నే మోసం చేశాను, నాకు సామాన్యులు మోసం చేయడం ఒక పెద్ద విషయం కాదు అంటున్నాడు. లేదా నువ్వు ట్రాన్స్జెండర్ కాబట్టి రాత్రిలో పోయి 10 మందితో పడుకొని డబ్బులు సంపాదించి నగలు సంపాదించు, డబ్బు ఎంత రేతులైనా కానీ ఎంత తప్పు జరిగినా ఆడ 8 మందితో జరిగినా నాకు ఫోన్పే వేయించి ఆ డబ్బు నగలను చూసి నీ ఎదురు ఉంటా, నేను కావాలంటే లాస్ట్ ఇదే ఒక అవకాశం, నువ్వు సత్యంతరం నేను చూసుకుంటా, ప్రతిరోజు 10 మందితో పడుకో, డబ్బులు 10 సవరాలు వేసి పెట్టుకో, నాకు కావాల్సినప్పుడు తీసుకో, ఇప్పుడు నీకు టాలెంట్ ఉంటే కారు తీసి అంటున్నాడు. ఇప్పుడు కారు తీసిస్తే ఇప్పుడు మా వాళ్ళ మాట నువ్వు, లేదంటే మా వాళ్ళు ఇప్పుడు నన్ను బయట దేశం పంపిస్తానంటున్నారు, లేదంటే వెళ్ళిపోతాను, మళ్ళీ మొదటికి వచ్చేసాడు. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు మీరు కానీ కంటిన్యూగా డబ్బులు భిక్షాటన చేసో లేకపోతే ఎలా అయినా సరే అతను డబ్బిస్తే చాలు నీతో ఉంటానన్న మాట ఇప్పటికే అంటున్నాడు. లేదు అంటే నేను ఇవ్వాల్సిన డబ్బు 3 ఏళ్ళ తర్వాత ఇస్తాను, నేను ఏదో ఒకటి చేస్తాను అన్నది అతను ఇస్తానంట. మొత్తం ఇవ్వడం లేదు, 10 లక్షలు 3 సంవత్సరాల తర్వాత 10 లక్షలు ఇస్తాడంట, అది కూడా 1,00,000 చొప్పున. ఇప్పుడు కనీసం ₹100 ఇచ్చి హోటల్లో భోజనం చేసేదానికి కూడా దారి లేదు. ఇప్పుడు వాళ్ళ అన్న ఇల్లు కట్టేశాడంట బయట దేశానికి పోయి వచ్చి, ఆ స్థలానికి కూడా నేను జేసీ పెట్టి క్లీన్ చేయించినాను, ఇప్పుడు ఇల్లు కట్టేది కూడా నాకు చెప్పలే వాళ్ళు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలంటారు? ఇప్పుడు నాకు ఫైనల్గా తన బతుక్కొని ఏ ఊరికైనా పోని ఎవరినైనా పెళ్లి చేసుకొని, నేను అక్షరాల 23 లక్షలు పెట్టాను గుడ్డల షాప్కి, సినిమా ఇండస్ట్రీలో పెట్టిన డబ్బులు నాకు కావాలి, తను నాకు ఇచ్చేసి తన జీవితంలో నేను పోను, నా జీవితంలో అతను రాకూడదు, అది నా కోరిక, నా బాధ అనేది చెప్తున్నాను. ఏ ట్రాన్స్జెండరు ఈ విధంగా ప్రేమకి లొంగిపోయి బయట వాళ్ళని నమ్మి భిక్షాటం చేసిన డబ్బులు పెట్టి మోసపోబాకండి, ఎవరిని నమ్మబాకండి, మీ తల్లి తండ్రిని మీ అయినోళ్ళని చూసుకోండి,
మీ సమాజంలో మీ అయిన వాళ్ళు మాత్రం నమ్మండి. ఏ మగవాళ్ళని నమ్మి ఈ మోసకుక్షంతో ప్రేమతో నైవంచనతో మోసం చేసినాడు ఇప్పుడు. ఆ విధంగా ఏ ట్రాన్స్జెండర్ మోసపోబాకండి, జాగ్రత్తగా ఉండండి. మా ట్రాన్స్జెండర్లు పెద్దవాళ్ళు కూడా చెప్పారు, ఎవరిని నమ్మబాకండి, రూపాయి పెట్టబాకండి, మీ పనులు మీరు చూసుకోండి అనేసి చెప్తానే ఉన్నారు. అయినా మాకు తెలుసో తెలియక తప్పు జరిగిపోతా ఉన్నది. కానీ నేను 5 సంవత్సరాలుగా ఫ్రెండ్గా ఉన్నాడు కదా, 5 సంవత్సరాలు ఇట్టున్నాడే, ఇంక వీడిని నమ్మొచ్చు అన్న లెక్కతో నేను నమ్మాను. ఇప్పుడేమంటే నువ్వు ట్రాన్స్జెండర్ కాబట్టి నువ్వు నన్ను కానీ వదలకపోతే నీ మీద లేనిపోయినట్టు క్రియేట్ చేసి నా ఫ్రెండ్స్ వీళ్ళు నీ మీద తప్పుగా చెప్పి నిన్ను నడిదికి లాగి నిన్ను వికారం చేసి నిన్ను ఊరు వదిలి వెళ్ళిపోయేట్టుగా చేస్తాను, నువ్వు గుడికాడ కూడా పూజ చేయలేవు, నిన్ను సర్వనాశనం చేసేస్తాను అనేసి బెదిరిస్తున్నాడు. రాహుల్ ఇప్పుడు పూర్తిగా రాహుల్ చౌదరి అని పెట్టుకున్నాడు. ప్రధానంగా ట్రాన్స్జెండర్ పళని గంగ తెలియజేస్తుంది. తన నమ్మించి ఏదైతే 5 ఏళ్ళుగా కూడా ప్రేమ పేరుతోటి ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యి తర్వాత ప్రేమగా మార్చి తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, బాగా చూసుకుంటానని నమ్మబలికించి ఈమె దగ్గర దాదాపు 20 లక్షల వరకు కూడా సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి, నువ్వు ఇంకా నాకు వద్దు అన్న రీతిలో కూడా తను మాట్లాడించి తప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. మనం చూడవచ్చు, ఇవన్నీ కూడా అతను పెళ్లి చేసుకున్నటువంటి ఫొటోస్. ఇవన్నీ కూడా ఏదైతే ట్రాన్స్జెండర్స్ వాళ్ళ సాంప్రదాయబద్ధంగా చేసేటువంటి ఆ పద్ధతిలో పెళ్లి చేసుకున్నటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడా. అయితే ఇప్పటికి కూడా తను ఏదైతే ఇప్పటికీ కూడా నువ్వు భిక్షాటన చేస్తావో, నీ ఒళ్ళమ్ముకుంటావో, ఏం చేస్తావో నాకు తెలీదు, నాకు కానీ డబ్బు తెచ్చిస్తే ఇప్పటికైనా సరే అన్న రీతిలో కూడా అతను వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల మహిళా ట్రాన్స్జెండర్ మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాన్స్జెండర్కి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా సాధారణ మహిళలకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇలాంటి మోసగాళ్ళ వద్ద ఎవరు నమ్మించి మోసం చేసేవారు ఉంటారో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ వాళ్ళు నీ అనుకున్న వాళ్ళని నమ్మండి తప్ప దారిని పోయే వాళ్ళని నమ్మి ఈ రకంగా రోడ్లు పాలు అయ్యి జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ కూడా కన్నీటి పరమవుతూ తెలియజేస్తున్నారు ట్రాన్స్జెండర్ పళని గంగ. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.